భాద్రపద అమావాస్య రాబోతూ ఉంది. ఈ అమావాస్య తర్వాత నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. కనుక ఈ అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అయితే దేవీ నవరాత్రులకు ముందు వచ్చే ఈ అమావాస్య రోజు అమ్మవారి ఆహ్వానం కోసం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుంది. అమ్మవారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కుబేరులుగా మారుస్తారన్నది వేద పండితుల మాట. మరి నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు ఏం చేస్తే అమ్మవారు మీ ఇంటికి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన వారందరి స్మృతి కోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితరులను గుర్తు చేసుకుని తర్పణాలు వదులుతారు, శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడ ఉన్నా వారి వారి సాంప్రదాయాన్ని బట్టి, ఇంటి ఆచారాలని బట్టి, వాళ్ళ అనుకూలతను బట్టి పితృదేవతలను సంస్కరించుకునే రోజు ఇది. లేకపోతే రౌరవాది నరకాలకు పోతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి తల్లులనే కాదు, వారి ముందు ఇంకో 2 తరాల వారిని కూడా స్మరిస్తారు. అంటే తండ్రి, తాత, ముత్తాత, అలాగే తల్లి, నానమ్మ, ఆవిడ అత్తగారు, ఇలా అందరినీ స్మరిస్తారు. మహాలయ పక్షం భాద్రపద బహుళ పాడ్యమి నాడు ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ అమావాస్య పూర్వదినం రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారని నమ్మకం ఉంది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు. ఇంకా ఈరోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి ప్రత్యామ్నాయాలతో సహా శాస్త్రాలలో వివరించారు. వారి వారి ఆచారాలు, పద్ధతుల ప్రకారం విధి విధానంగా వాటిని పాటించటం ఉత్కష్టం. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి, వారిని తలుచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి, అలాగే పేదలకు అన్నదానం చేయాలి. వీలు కాని వారు 2 వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపోయే అన్ని వస్తువులు, బియ్యం, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేర్లు తలుచుకుంటూ ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే మహాలయ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి, తండ్రి ఇద్దరూ లేనివారు మహాలయ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్యనైనా సరే చేసి తీరాలి. ఈ రోజును చాలా పవిత్రమైన దినంగా భావించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు పుణ్యక్షేత్రాలు దర్శించి, పవిత్ర స్నానాలు చేసి, యాగాలు చేసి ఉపవాసం ఉంటే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ అమావాస్య నాడు విష్ణుమూర్తి ఆరాధిస్తే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున శివుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగి అదృష్టము, సంపద, ఐశ్వర్యము, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. ఉన్న అన్ని దోషాలు పోవాలంటే ఈరోజు చనిపోయిన పూర్వీకులకు నీటిని ప్రసాదించాలి. ఈ రోజున కుటుంబ సభ్యులకు పూజలు చేయటం ద్వారా వాళ్ళు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వారి కోసం ఉపవాసం చేస్తే వారి ఆత్మ శాంతిస్తుందని నమ్మకము. ఈ అమావాస్య నాడు పవిత్ర స్నానాలు చేయటంతో పాటుగా దానాలు, పితృ కార్యాలు చేస్తే శుభం కలుగుతుంది. దేవీ నవరాత్రులకు ముందు మహాలయ అమావాస్యను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు దుర్గాదేవిని గంట స్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు. ఈ రోజే దుర్గామాత అవతరించి మహిషాసుణ్ణి అంతం చేసి రాక్షసుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు వివరిస్తున్నాయి. పితృపక్షం ముగిసి దేవీ పక్షం మొదలయ్యేది కూడా ఈరోజే. రావణుణ్ణి చంపి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ మహాలయ అమావాస్య నాడే. ఈరోజు పితృదేవతలను ఎంతో నిష్టగా పూజిస్తారు. పితృదేవతలకు ఎంతో ఇష్టమైన దుస్తులను, పుష్పాలను, ఆహార పదార్థాలను సమర్పిస్తారు. మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు
పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు పూజలు నిర్వహించాలి. పుణ్యతీర్థాల చెంత ఈ శ్రాద్ధ కర్మలు చేయాలి. ఇలా చేయటం వలన పితృదేవతలు ఎంతో సంతోషించి సుఖ సంతోషాలు కలిగిస్తారు. పితృదేవతలకు ఇష్టమైన వస్త్రాలను పదార్థాలను సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. నవరాత్రి పూజకు మీ ఇల్లు సిద్ధమవుతుంది. అమ్మవారు మీ ఇంటికి ఆహ్వానించబడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని ప్రతి ఇంట్లోని ఇల్లాలు చేసుకోవాలి. దీనివలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి చీకటి పడిన తరువాత చేయాలి. ఈ పరిహారానికి ముఖ్యంగా పసుపు, ఉప్పు, కుంకుమ, ఒక పెద్ద ప్రమిద, ఒక చిన్న మట్టి ప్రమిద, నువ్వుల నూనె, ముగ్గు పిండి కావాలి. అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చీకటి పడిన తరువాత పసుపులో నీటిని కలిపి ఆ పసుపును గుమ్మానికి రాయండి. ఆ తర్వాత గుమ్మం మీద ముగ్గులు వేసి కుంకుమతో బొట్లు పెట్టండి. గుమ్మం పక్కన కొంచెం పసుపుతో అలికి చిన్న ముగ్గు వేయండి. ఆ ముగ్గు పైన ఒక పెద్ద మట్టి ప్రమిదను పెట్టండి. ఆ ప్రమిదలో నిండుగా గల్లులుప్పును పొయ్యండి. ఆ ఉప్పు మీద మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా ఉప్పు దీపం వెలిగించిన తరువాత ఈ దీపానికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు సమర్పించండి. ఇష్ట దైవాన్ని తలుచుకుని మా ఇంట్లోని చెడు అంతా కూడా పోయి అమ్మవారి శక్తి మా ఇంట్లోకి రావాలి అని సంకల్పం చెప్పుకోండి. అలాగే గుమ్మం పైన వేపాకులతో లేదా తులసి ఆకులతో తోరణం తయారు చేసుకొని కట్టుకోండి. ఇలా కట్టడం వలన అమ్మవారి శక్తి మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది. ఇలా పెట్టిన ఉప్పు దీపాన్ని మరునాడు తీయాలి. అంటే ఉప్పును తీసి బయట ప్రవహించే నీటిలో పడవేయాలి. ప్రమిదలను మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు. దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవరూ తొక్కని చోట కానీ ఉప్పును పడేయండి. ఇలా నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు వచ్చే అమావాస్య రోజున చేసుకోవటం వలన మీ ఇల్లు పవిత్రంగా మారుతుంది. అమ్మవారు మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే నవరాత్రి పూజలకు 100% ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది. మీరే స్వయంగా ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడా నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. అమ్మవారు మీ ఇంటికి వస్తారు. మీరు కోరుకున్న కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు. మీకు అంతా మేలు జరుగుతుంది. చాలా పవర్ఫుల్ పరిహారం ఇది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. మన అస్తిత్వానికి కారకులు మన తల్లిదండ్రులు, వారి పూర్వీకులు. వారిని స్మరించుకోవటం, వారి పట్ల గౌరవం చూపించటం మన కర్తవ్యం. ఈ పితృ రుణాన్ని తీర్చుకోవడానికి ఉద్దేశించిన కాలం పితృపక్షం. దీనినే మహాలయ పక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృతర్పణాలకు, పిండ ప్రధానాలకు విశిష్టమైనదని శాస్త్రవచనం. ఈ భాద్రపద అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు. ఇది చాలా పెద్ద అమావాస్య. మహాలయ పక్షంలో పెద్దలకు తర్పణాలు ఇవ్వలేని వారు, ఇవ్వటం కుదరని వారు ఈ రోజు తర్పణాలు విడిచి యథాశక్తిగా అన్నదానం చేస్తే మంచిది. అయితే ఈ మహాలయ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు 6 తర్వాత ఒక పరిహారం ఖచ్చితంగా చేయాలని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రోజు కొడుకులు ఉన్నవారు అంటే కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాల్సిందే అని పండితులు చెప్తూ ఉన్నారు. కొడుకుల జీవితం బంగారు బాటలో నడవాలంటే తప్పకుండా ఈ పరిహారం చెయ్యాలి. ప్రతి తల్లి కూడా ఈ అమావాస్య రోజు కొడుకులకు చక్కగా దిష్టి తీసేయండి. ఇలా చేస్తే కొడుకుల ఎదుగుదల బాగుంటుంది. వారిపై ఎటువంటి చెడు కళ్ళు పడకుండా జీవితం ముందుకు సాగడానికి, కొడుకులపై ఎలాంటి చెడు పడకుండా, చెడు ప్రవేశించకుండా ఉండడానికి ఈ దిష్టి అనేది బాగా ఉపయోగపడుతుంది. 3 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాలి. ఇది ఇప్పటి నుంచే కాదు, పురాతన కాలం నుండి కూడా అమావాస్య తిథి రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, వారసులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారికి దిష్టి తీసేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి అంటే
కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ అమావాస్య రోజు గల్లులుప్పు ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని మీ కొడుకు చుట్టూ సవ్య దిశలో 11 సార్లు అపసవ్య దిశలో 11 సార్లు తిప్పండి. ఆ తర్వాత జీడి గింజలు ఉంటాయి కదా, నల్లగా ఉండే జీడి గింజలను కూడా తీసుకొని వాటితో కూడా దిష్టి తీసేయండి. అలాగే ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని దానిని 7 సార్లు చింపి పిల్లలపై నుండి ఈ పేపర్ ముక్కలతో దిగతుడిచి ఆ తర్వాత పేపర్ను కాల్చేయాలి. ఇలా చేయటం వలన పిల్లలపై ఎలాంటి నెగిటివిటీ ఉంటుందో అదంతా కూడా పోతుంది. పిల్లలకు చాలా మంది దిష్టి పెడుతూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు వీటిని నమ్మరు. కానీ మంచి శక్తులు ఎలా ఉన్నాయో అలాగే ప్రకృతిలో ఉన్నాయో, అంటే మంచి శక్తులు ఎలా అయితే ప్రకృతిలో ఉంటున్నాయో అదేవిధంగా చెడు శక్తులు కూడా ఉంటాయనేది నిజం. కాబట్టి మీ పిల్లలు నమ్మినా నమ్మకపోయినా మొండికేసిన వారిని ఎలాగోలా ఒప్పించి ఒక చోట కూర్చోపెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అంటే ముందు ఉప్పు ఎండుమిరపకాయలతో దిష్టి తీసేయండి. తర్వాత నల్లటి జీడి గింజలతో దిష్టి తీసేయండి. చివరిగా ఒక పేపర్ను 7 ముక్కలుగా చింపి దానితో మీ పైనుండి కింద వరకు కూడా దిగదుడిచి కాల్చివేయండి. ఉప్పు ఎండుమిరపకాయలు జీడి గింజలను మాత్రం ప్రవహించే నీటిలో కలిపేయండి. లేదా ఎవ్వరూ నడవని చోట లేదా ఎవ్వరూ తొక్కని చోట గొయ్యి తీసి పాతిపెట్టండి. ఇలా చేస్తే మీ కొడుకులు చక్కగా అభివృద్ధిలోనికి వస్తారు. ఎలాంటి చెడు కళ్ళు వారిని ఏమీ చేయలేవు. ఈ ప్రక్రియ అంతా కూడా చీకటి పడ్డాక 6 దాటిన తర్వాత చేస్తే మంచిదని పురోహితులు అంటూ ఉన్నారు. అలాగే ఈ అమావాస్య రోజు ఒక గుమ్మడికాయను తెచ్చుకుని ఇంటి ముందు కట్టండి. ఇంటిపై ఉన్న దిష్టి కూడా పోతుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.